తీసుకో బావా, తీసుకో. బావా, కావేరి గురించి తలుచుకున్నది చాలు. నీ జీవితంలో కావేరి ఒక ముగిసిపోయిన చాప్టర్. నీకిక అన్ని ఈ యమజే. బాబు అర్జున్, యమజ అంటే నీకెంత ఇష్టం ఉన్నా 3 ముళ్ళే వెయ్యాలి. కట్టు బావా, ముహూర్తం దాటిపోతుంది. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అర్జున్ బాబు, రా కావేరి, కరెక్ట్ టైంకొచ్చావు. ఈ అమ్మవారి ముందు నీ అర్జున్ బావతో నేను తాళి కట్టించుకోవడం చూద్దుగానిర్రా. నేనందుకు రాలేదు. అమ్మవారు మహిషాసురుడి అంత చూసిన ఈ రోజే నేను నీ అంత చూడ్డానికొచ్చాను. నరకాలి చంపాలి కదలవే జై భద్రకాళే. వేడి నెత్తురుతోటి స్నానాలు చెయ్యాలి, వేడినా చూపొద్దు జాలే. తప్పు చేసిన వాణ్ణి నరకాలి చంపాలి కదలవే జై భద్రకాళే. వేడి నెత్తురుతోటి స్నానాలు చెయ్యాలి, వేడినా. త్వరగా తాళి కట్టించుకోవే అంటే నన్నెవడు ఏం చేయలేడు అంది. ఇప్పుడు చూడు. కళ్ళలో కత్తిచ్చు పొంగి పొంగి నొల్లి చీకటిని వెంటాడి చీచి చెండాడాలే. అర్జున్ బాబు, మీరు ఆగండి. ఈ యుద్ధం నాకు యమజకి మధ్య. తన పని పట్టాల్సిందే, తన అంతు చూడాల్సిందే నేను. ఈ నిమ్మకాయ రసం మీ బావ తాగేలా చెయ్యి. ఖచ్చితంగా నీ బావ నీ వశమవుతాడు.
రోజు విజయదశమి యమజ. చెడు మీద మంచి గెలిచిన రోజు. ఈ రోజు నువ్వు గెలుస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు దుర్మార్గంతో నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నావు. కానీ నేను నమ్మిన అమ్మవారు చూస్తూ ఊరుకుంటుందా? ఆవిడే విశాల్ని బ్రతికించింది. ఏంటి అలా చూస్తున్నావు యమజ? ఎలా బతికొచ్చానా? అమ్మవారి దయ వల్ల బతికి బయటపడ్డాను. నా దృష్టిలో అమ్మవారు ఎక్కడో లేదు. ఇదిగో కావేరి రూపంలో నీ పక్కనే ఉంది. అర్జున్ సార్, నన్ను క్షమించండి. ఈ యమజ ఇస్తానన్న డబ్బులకు ఆశపడి ఇదంతా చేశాను. జరిగిన దాంట్లో కావేరి తప్పేం లేదు. నాలాంటి దుర్మార్గుడిని కూడా రక్షించాలనుకున్న నీ మంచితనానికి, మానవత్వానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప నేనింకేం చేయలేను. విశాల్, నువ్వెక్కువ స్ట్రెయిన్ అవ్వకు. విషయం ఇక్కడ అందరికీ అర్థమైంది. రిలాక్స్ అవ్వు. యమజ, చూసావుగా, విన్నావుగా. ఒకప్పుడు కావేరి తప్పు చేసిందని భ్రమపడ్డవాళ్లే ఇప్పుడు కావేరి అంటే ఏంటో తెలుసుకున్నారు. అది మంచితనానికుండే గొప్పతనం. భువన మేడం, ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. అరెస్ట్ చేసి జైల్లో పెడతా కానీ బుద్ధి రాదు. ఈ యమజనే కాదు, ఈ అనసూయను కూడా తీసుకెళ్ళు. భువన, ఇక్కడే ఉండాలని ఏవేవో పిచ్చి పనులు చేశాను. నన్ను జైలుకి పంపకు, క్షమించి వదిలే. నా కోడల దగ్గరికి వెళ్ళిపోతాను. నీకు దండం పెడతాను భువన, దయచేసి నన్ను వదిలే. అక్కడైనా సక్రమంగా బతుకుతావా? బ్రతుకుతాను. నా కొడుకు కోడల మధ్య గొడవలు పెట్టకుండా హ్యాపీగా ఉంటాను. వదిలే భువన. ఇవి చేతులు కాదనుకో, కాళ్ళనుకో. మళ్ళీ కోడల దగ్గరికెందుకు? హాయిగా ఈ యమజతోటే ఉండు. ఇద్దరు కలిసి జైల్లో హ్యాపీగా ఉండొచ్చు. వద్దొద్దు, నేనెప్పుడు యమజతో కలవను. సరే పో. థ్యాంక్ యూ భువన, థ్యాంక్ యూ. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అరెస్ట్ చేయాల్సిందే. మైసమ్మ, వదులు వదులు. కావేరి, కావేరి, నిన్ను చంపాలనుకున్న వాళ్ళని కూడా క్షమించే గొప్ప గుణం నీది. అలాంటిది నన్ను కూడా క్షమించు. ప్లీజ్ కావేరి, ప్లీజ్ కావేరి, నన్ను క్షమించు కావేరి. ఇక జీవితంలో ఎలాంటి తప్పు చేయను. దూరంగా వెళ్ళిపోతాను.